Hi aspirants of MHSRB, Pharmacist Lab Technician, Nursing Officers. ఓకే, ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే మెసేజ్ వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతుందో ఆ మెసేజ్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. సో చాలామంది వ్యూస్ గురించి జస్ట్ ఏదో ఫేక్ న్యూస్లో అట్లా పెడుతుంటారు అనుకుంటారు. సో అట్లాంటిది ఏం కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నా. అది కూడా ఎందుకోసం అంటే, సో చాలామంది రిజల్ట్స్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవాళ వస్తాయా. సో ప్రతి నిమిషానికి ఒక గంటకు ఒకసారి MHSRB సైట్ చెక్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తాయని. సో వాళ్ళకి ఒక డేట్, అంటే ఈ డేట్ వరకు అయితే రావు అనే ఒకటి తెలిస్తే, సో అప్పటి వరకు వాళ్ళు వేరే పనులు వాళ్ళు చేసుకుంటారు. సో అట్లాంటిది, అందుకోసమే ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. సో ఏంటి అంటే, ఆఫ్టర్ March 8 రిజల్ట్స్ అనేవి ఆఫ్టర్ March 8 అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో ఎలా అంటే, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు వెళ్ళి డాక్టర్ గోపీకాంత్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. సో ఆ సారు అంటే వాళ్ళకి సంబంధించినవేవో వాళ్ళు మెమరాండం ఏదో ఇచ్చుకోవడానికి వెళ్ళిండ్రు. సో అందులో భాగంగా రిజల్ట్స్ గురించి కూడా కొంచెం చెప్పిరు సారు. సో ఆ రిజల్ట్స్ గురించి ఏం చెప్పారు అంటే, March 8 తర్వాత మాత్రమే రిజల్ట్స్ వస్తాయి సో చెప్పారు. అందుకోసం March 8 వరకు అయితే వెయిట్ చేయడం అయితే ఇంకా వెయిట్ చేయకండి. March 8 తర్వాత ఏమైనా రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో చూడండి, ఇక్కడ March 8 తర్వాత రిజల్ట్స్ పెట్టడం జరుగుతుందని పెట్టిండ్రు. సో ఇది వాళ్ళు ఇచ్చిన మెమోరాండం. సో ఎవరు ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి సంబంధించి ఏదో ఒక మెమరాండం ఇచ్చుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ధన్యవాదాలు కూడా చెప్పుకున్నారు. వాళ్ళకి ఓకే. రిజల్ట్స్ గురించి మాత్రం March 8 తర్వాత రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయగానే. థ్యాంక్ యూ.